ఒకనాడు దైవ చింతనకు మోక్ష సాధనకు పవిత్ర దేవాలయాలెన్నో భారతదేశంలో నిర్మించారు. నాడు లోక కళ్యాణానికి, దేశ సౌభాగ్యానికి ఆధునిక దేవాలయాలెన్నో నిర్మిస్తున్నారు. ప్రవహించే ఆ మహానదిని మానవుని మేధస్సు బంధించి దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణంలో ఉన్న ఆ ఆధునిక దేవాలయాన్ని చూడండి. జయము 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 దిగ్విజయము గలుగు అంబ పలుకు జగదంబ పలుకు పెదవాడ కనక దుర్గమ్మ పలుకు శ్రీశైలం భ్రమరాంబ పలుకు జయము గలుగు శుభోజ్జయం గలుగు. రెండు కాళ్ళు, రెండు కళ్ళు, ఒక చిన్న ముక్కు, ఒక పెద్ద నోరు, ఒళ్ళంతా పొగరు, ఒక్కోటు తలకోటు, చేతిలో బందూకు, కాళ్ళకు బోడీసులు, తింపిరి మొహం నువ్వును. ఏ పిల్ల మాటలు జాటగరాని. ఇదిగో పిల్లగిల్లంటే మక్కిలు ఎగుతాయి. ఏమనుకున్నావు చూడు మళ్ళా. నీ ఇష్టం చాటి ఆటాడానికి నువ్వు ఢిల్లీ సర్కారువా? వద్దని చెప్పడానికి ఝాన్సీకి రానివే. రానికి నీ ఇల్లెత్తది. ఈసారి పిట్టల్ని కొట్టు. పిట్టలను కాకపోతే పిల్లల్ని కొట్టమంటావా? బాద్మాష్, ఏం కూసినావు? హవల్దార్ నచ్చమలు పెట్టండి. ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయి దొరా. సైతాన్ ఎవరనుకున్నావు? ఇంజనీర్ దొరతో లడాయి చేస్తావు. ఈ పిల్ల నా మ్యాన్ కోడలు దొరా, మన రాములు గాడి చెల్లెలు. తప్పు మాఫ్ చేయి దొరా. నీలి దొరికి దండం పెట్టు. ఇందులో నా తప్పే ఉంది మామ. ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలన్నీ లెగిస్తున్నాయి. నువ్వు దానికోసవా తీసుకొస్తాడా చూడు మళ్ళా. చిన్న పెద్ద లేకుండా మాట. రేపు నీ కూతురు పెళ్లి చేయి, 1000 రూపాయలు నగలెడతా. వ్యాపారం అంటే వ్యాపారమే. వస్తా, 14 రూపాయలకి పైసా తగ్గదా? నీకు తెలియదే ఉండదు బాబా. ఆ కనకంగాడు వచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టారు. ఇంకా సర్కారు సిమెంటే కదా తెగ వచ్చిందని కంట్రోల్ రేటుకు ₹1.5 తగ్గించి ఇచ్చేస్తున్నాడు. నాకు తెలుసులేవయ్యా, అందుకేగా లాటు అంతా నువ్వే. మనకు చేసేది మాత్రమే ఉండదు. నాకు తెలవ కడుగుతా. కంట్రోల్ రేటు కన్నా బ్లాకులు తక్కుతే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి, చేసేం బాగుపడుతుంది అంట. ఏదో కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు. ఏం చెప్పందారా? కితాబులు తెమ్మని గుసా చేస్తాడా దొర? టాకు బుక్కులు కావాలట. టాకు బుక్కులు. టాకు బుక్కులా? ఎవర్రా దొరా? కొత్త ఇంజనీర్ ఏనుగోపాలయ్య. ఏ ఆయన గాడి కొమ్ములు ఏమైనా మంచాయా? బుక్కులు తనిఖీ చేస్తాడు. బుక్కులు ఏమయ్యా వెంకటరామయ్య? అయ్యా, ఈ కొత్త ఇంజనీర్ బొత్తిగా కొనకరాని కొయ్యలాగా నా నెత్తికి కూర్చున్నాడు సార్. కాకపోతే చూడండి, గొడవను తెరిచి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా? మిక్చర్ లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చింది. తగ్గితే ఆయన బాబు గాడి ఇల్లు ఏమైనా కడుతున్నావా? ఇదంతా సర్కారు తప్పులే బావా. ఇంకా చూడు, ప్రాజెక్టులు ఏమో తొందరగా కావాలంటారు. ఇట్లాంటి మరమేకులు లాంటి ఇంజనీర్లు పంపిస్తారు. పనులు ఎట్లా జరుగుతాయి అంట. వెంకటయ్య, అయ్యా, పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్. అర్థమైందా? అర్థమైందయ్యా. కానీ అయ్యా, మరి కొంపదీసి ఆయన గారు తనిఖీ చేసి నా ఉద్యోగం కాస్త ఊడిపో. ఆయన గారు వచ్చి చూసేదాకా కూర్చుంటాయంటే బస్తాలి. సీనయ్య లారీ రెడీగా ఉంది. చూడండి, లింగాల గట్టి నుంచి 5 లారీలు మీటింగ్ బీచ్కి పంపించమనండి. రాఘవ గారితో చెప్పండి. తప్పకుండా సార్, ప్లీజ్. హాయ్ పిల్ల, ఇది ప్రాజెక్ట్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా?
ఈ పూలు కొయ్యడానికి నీకెవరిచ్చారు అధికారం? ఏమిటి అలా చూస్తున్నావు? నీ పెద్ద కళ్ళు చూసి భయపడతాననుకో. నీ ఇష్టం వచ్చిన చోట్ల పూలు కొయ్యడానికి నువ్వేం ఢిల్లీ సర్కారువా? మాఫ్ చేయదరా, తప్పింది. ఎందుకు ఆ పూలు తీసుకున్నావు? ఆ పూలు మొక్కల మీద కన్నా నీ తల్లోనే అందంగా ఉంది. సార్ ఎస్సీ గారు తమరిని రమ్మంటున్నారు సార్. అలాగే. పంప ములిగిందయ్యా బాబు. ఆ కొత్తగా వచ్చిన ఇంజనీరు రాళ్ళు మూసి జనాన్ని లెక్కెడుతున్నాడయ్యా. అరే అదిగో జీపు, ఇంజనీర్ గారు ఇట్టే వస్తున్నారు. సలాం దొరా సలాం. ఏ సంగు, రాళ్ళు మూసే చోట జనం ఉన్నది లేరు? అయ్యో దొరా, అంతా మందిని పెట్టిండు మా కాంట్రాక్టర్. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. రావయ్యా, ఇలారా. రాళ్ళు మోయటానికి ఎంతమందిని పెట్టాడు మీ కాంట్రాక్టర్? 300 పెట్టిండు అయ్యా. అదేంటిరా, ఆధారేసింది నేనైతే 500 మందిని పెట్టిండాయా. మరి అంతమంది కనిపించరే? ఎట్లా సచ్చిండ్రో పద్మాసులు. పాన్ కని, పానీ కని, చా కని వెళ్ళిపోయింది. అరే గఫూర్, జనానికి గోల్కారా జల్దీ, దొరా గుస్సా చేస్తాండ్రు. ఝాన్సీకి రాణి. మాఫ్ చేయదరా, తప్పైంది. గాలికి ఎగురొచ్చింది. తీసుకో. ఇదిగో తీసుకో. సార్, జీప్ వచ్చింది సార్. వస్తుంది. ఇదేదో మర్చిపోనావు. కొనక్కడ బండి మీద తెచ్చినా. ఏటి దూరం అట్టా చూస్తున్నావు? నేనేమైనా చెడగొట్టినానా? నో నో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏటి దూరం అట్టగంటుంటివి? అంటే నువ్వు చాలా మంచిదానివి అని. దరా, ఇందులో ఏమున్నది? నీ బొమ్మ. ఈ పెట్లోకి నా బొమ్మ ఎట్టాగొత్తదరా? ఈ పెట్టే బొమ్మలు తీస్తుంది. అట్టగైతే నా బొమ్మ దిద్దరా. ఇప్పుడెలా? ఎండపోయిందే, రేపు ఆదివారం తీస్తా. అయితే మా ఆయన కూడా తీసుకొస్తా. చేతావుతావా? వద్దుదరా, మా అన్న ఇంటికి పోతాండు, నేను పోతా. తల కొంచెం పైకి. అంత పైకి కాదు, కొంచెం కిందికి. ఏ జంగిలీ, అంత కిందికి కాదు, కొంచెం పైకి. అదేందరా, నువ్వు గట్ల కిందకి చూస్తుంటే మరి నేను ఎట్లా కనపడతా? మరి తల గట్ల కిందకి గట్ల మీదకుంటే మరి గట్లా? గట్లా ఇలారా, రమ్మంటుంటే. మళ్ళా నా బొమ్మ? ఆ బొమ్మ కోసం వెళ్ళారా? చూడు, చూడమంటే చూడు.
అగ్గో అగ్గో ఏ చిత్రం కొండలో గొట్ల చెట్లు అన్ని కనిపిస్తున్నాయి దొరా. మరి కిందకి చూస్తుంటే ఎదురుగా ఉండేవి ఎలా కనిపిస్తాయి? కనిపిస్తుంటేను. ఇప్పుడు తెలిసిందా? ఓ ఇంక పోయి నిలబడతా బొమ్మ దిద్దరా. మరి ఒట్టినే నిలబడితే బొమ్మ రాదే. మళ్ళీ ఎట్లా? నువ్వు పాట పాడాలి. చూడు మళ్ళా నాకేటొస్తాయి దొరా. మళ్ళీ గట్లా పాడకపోతే బొమ్మ రాదే. నా పాట ఏం బాగుంటుంది దొరా. బత్తి పదాలు రావు, అన్ని పిచ్చి పిచ్చి పల్లి పదాలే. పోనీ అవే పాడు. ఆనాడు చింత చెట్టుకి నువ్వు పాట పాడలా, నేను వెళ్ళేదనుకున్నావా? నువ్వు అట్టగంటే నాకు సిగ్గేస్తుంది దొరా. పోనీ సిగ్గుపడుతూనే పాడు.